నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోతున్నాం బంగాళదుంప ఉప్మా కూర. దీన్ని ఉప్మా కూర అంటారనమాట. దానికి కావాల్సిన పదార్థములు చూడండి. ఇక్కడ ఒక 1/2 kg బంగాళదుంపలు, ఒక 2 ఆనియన్స్, ఒక టమాటో, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక్క నిమ్మకాయ, అలానే పోపులు చూసారుగా, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడు జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ. వీటికి కావాల్సిన పదార్థములు చూసారుగా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నడవండి. చూసారుగా, ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కల్ని ఒక కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుందాం. ముందుగా బంగాళదుంపలు శుభ్రంగా దాని నిండా బంగాళదుంపలు మునిగేంత వరకు నీరు పోసి చక్కగా ఉడకబెట్టుకోవాలి. చక్కగా ఇలా మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదండి, ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి మెత్తగా. చూసారుగా ఎంత మెత్తగా ఉడికాయో. ఇది కూడా ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి. ఇంతగా మెత్తగా ఉడకబెట్టిన తర్వాత దీన్ని మనం స్మాష్ చేసుకోవాలి మంచిగా. ఇలా మెత్తగా మంచిగా స్మాషర్తో కానీ లేదంటే ఏదైనా మంచి గరిటెతో కానీ ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే చక్కగా బాణీ పెట్టుకుని అందులో మంచిగా ఆయిల్ పోసుకోవాలి. సుమారుగా ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుందండి ఆయిల్. ఇవన్నీ వేగాలి కదా, వాటికి తగ్గట్టుగా మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. మనం తీసుకున్న పోపులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. చూసారుగా, ఇలా పోపు వేగుతుండగా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మనం తరుక్కు పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ శుభ్రంగా వేసుకుని వేపుకోవాలి. కొంచెం వేగడానికి ఇందులో ఉప్పు తగినంత, నెక్స్ట్ చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకుని చక్కగా మూత పెట్టుకుంటే చక్కగా టమాటోలో నుంచి వస్తున్న వాటర్కి, ఉప్పు నుంచి వస్తున్న వాటర్కి మన యొక్క ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ చక్కగా వేగిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం ముక్కలు ఎలా వేగుతున్నాయి ఏంటి అన్నది. ఒకసారి వీటిని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం వేగాలి. ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేగుతూ ఉండాలి. మూత పెట్టేద్దాం. చూసారు కదా, ఇలా చక్కగా ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిలో మనం ఉడకబెట్టుకున్న బంగాళాదుంప వేసుకుందాం. ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంప వేసుకుని
చక్కగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం బంగాళదుంప అంతా కలిసేలాగా వాటితో కలుపుకోవాలి. చూసారు కదండి, చక్కగా మొత్తం బంగాళదుంప అంతా చక్కగా అందులో కలిసిపోయింది. ఇప్పుడు చివరిగా ఇందులో మనం ఒక 2, 3, 4, 5 చుక్కలు నిమ్మకాయ పిండుకుంటే ఒక రకమైన అద్భుతమైన రుచి వస్తుంది దీనికి. ఇప్పుడు చక్కగా మనం ఇందులో ఒక 4, 5 చుక్కలు నిమ్మకాయ పిండుకుందాం. ఇలా నిమ్మకాయ పిండుకున్న దాన్ని శుభ్రంగా అంతా కలిసేలాగా కలపాలి. అంతేనండి, ఉప్మా కూర రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అత్తమ్మ చేసిన బంగాళదుంప ఉప్మా కూర గుమగుమలాడిపోతుంది. చూసారుగా, ఇలా చక్కగా దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ బంగాళదుంప ఉప్మా కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.